श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येम अक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः तुष्टुवागुं सस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्ताक्ष्यः अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिः दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ कैवल्योपनिषद्वेद्यं कैवल्यानन्दतुन्दिलं कैवल्यगिरिजारामं स्वमात्रं कलयेन्वहम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ కైవల్యోపనిషత్ సత్సంగానికి స్వాగతం. హే దేవతలారా, మా ఈ చెవులతో భద్రమైనటువంటి శబ్దములనే విందుముగాక. హే దేవతలారా, మా ఈ నేత్రములతో భద్రమైనటువంటి రూపములను, భద్రమైనటువంటి దృశ్యములనే దర్శించుదుముగాక.
అంతేకాదు, ఎప్పుడైతే భద్రమైనటువంటి శబ్దములను, భద్రమైనటువంటి రూపములను మేము దర్శిస్తూ ఉన్నామో, మీరు మాకు ప్రసాదించినటువంటి ఆయుష్ని, మీరు మాకు అందించినటువంటి బలంతో ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండి సత్కార్యాలనే మేము చేస్తూ ఉందుముగాక. అంతేకాదు, అధిక కీర్తి కలిగినటువంటి సనాతనుడు సుప్రసిద్ధుడు అయినటువంటి ఇంద్రుడు మాకు శుభాన్ని కలిగించుగాక. సర్వసాక్షి అయినటువంటి పూష సూర్య భగవానుడు ఉన్నాడే, అతడు మాకు క్షేమాన్ని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అంతేకాదు, చాలా వేగాన్ని కలిగినటువంటి గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో ఆ గరుత్మంతుడు కూడా మాకు మంచి సద్బుద్ధిని, మంచి బలాన్ని చేకూర్చుగాక. అంతేకాదు, దేవతలందరికీ గురువైనటువంటి బృహస్పతి ఉన్నారే, ఆ బృహస్పతి మాకు సద్బుద్ధిని, మంచి జ్ఞాన సంపదని కూడా ప్రసాదించి ఆ కుశలతను, ఆ ధారణా శక్తిని అన్నింటినీ మాకు ప్రసరింప చేయుగాక అని ఆయా దేవతల్ని మనం ప్రార్థన చేస్తున్నాము. అంతేకాదు, ఇలాంటి సత్సాంగత్యము లేకపోతే ఒక సద్విషయమై చేస్తున్నటువంటి ఈ సమయంలో విఘ్నాలు రాకుండా ఉండాలి. అంతేకాదు, 3 విధముల తాపములు మాకు లేకుండా ఉండాలి. ఏమిటవి 3 విధముల తాపములు? ఆది ఆత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఈ 3 శమించుగాక, ఉపశమించుగాక అని ప్రార్థించాడు అన్నమాట. ఇక తర్వాత ఏం చెప్తున్నారు అంటే, కైవల్య ఉపనిషద్వేద్యం. బృహస్పతి మన బుద్ధికి మంచి పదును పెట్టారు, పెట్టాలి అని మనం కోరుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ బుద్ధితో ఏమి తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలండి? కైవల్యము అనేటటువంటి ఉపనిషత్తు తెలియదగి ఉన్నది. అంతేకాదు, ఎందుకు ఆ కైవల్య ఉపనిషత్తు తెలుసుకోవాలండి అంటే, నీకు ఆనందం చాలా అపరిమితంగా కావాలి కాబట్టి, అపరిమితమైన ఆనందమే కైవల్యం. అది తప్ప ఈ లోకంలో మరొకటి ఏమీ లేదు. మిగిలినవి ఏవేవి చెప్పినా సంతోషాలే తప్ప ఆనందాలు కాదు. అంచేత కైవల్యం అనేటటువంటిది తుందిల ఆనందం. తుందిలం అంటే ఎంత అని చెప్పలేనంత, ఒక లెక్క చెప్పలేనంత, దానికి పరిధి కట్టలేనంత, అటువంటి తుందిలమైనటువంటి ఆనంద స్వరూపము ఆ కైవల్యం. అంతేకాదు, ఇది కైవల్య గిరిజారామం. కైవల్యము అనేటటువంటి ఆ మోక్షకాంత ఉండే ఆమె ఎప్పుడూ ఆ కైవల్య స్వరూపంగా రమిస్తూ ఉంటుంది. అటువంటి ఆ తత్వాన్ని స్వమాత్రం, ఇంతకు ఎక్కడ ఉందండి ఆ తత్వము? శ్రీశైలంలో ఉందా, కైలాసంలో ఉందా, వైకుంఠంలో ఉందా, సత్యలోకంలో ఉందా? ఆహాహా, స్వమాత్రం, ఎవరికి వారికి స్వరూపంగా ఉన్నటువంటి అదిగో అటువంటి ఆ స్వరూపంగా నాకు తెలియలేదు, కానీ నా స్వరూపంగానే ఉంది. అటువంటి స్వరూపంగా ఉన్నటువంటి ఆ తత్వమును నేను శరణు పొందుతున్నాను. శరణు అని అన్నప్పుడు అంతవరకు ఓహ్ నేనేమనుకున్నారు, నేను అలా, నేను ఇలా అని ఏ ఏ భావాలైతే ఉన్నాయో, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుణ్ణి, ఆ స్త్రీకి చాలా చాలా విశేషణాలు, ఇలా ఏవేవైతే ఉన్నావో అన్నింటినీ విడిచిపెట్టి శరణు కోరడం. ఎవరిని? కైవల్య తత్వము, కైవల్య గిరిజను, కైవల్య ఆనందాన్ని నేను నా స్వరూపంగా ఉన్న చోట, నా స్వరూపాన్ని నేను శరణు పొందుతున్నాను. ఎప్పుడు? అన్వహం, ఎల్లవేళలా. అన్వహము అని అంటే ఎప్పుడూ కూడా నేను శరణు కోరుతున్నాను. ఏదో ఉదయం శరణు కోరానండి, ఇక మధ్యాహ్నం సాయంత్రం లేదండి అని కాదు.
ఎల్లప్పుడూ శరణ కోరుతూ ఉన్నాను అని మనకి ఇక్కడ ఒక మంగళా శాసన శ్లోకంగా, ప్రార్థనా శ్లోకంగా అందించారండి. మొత్తం సారమంతా ఇక్కడే ఉందండి. అది ఉపనిషత్తు. ఏమి ఉపనిషత్తు? ఇంతకు అందరికీ సమీపమందే ఉన్నటువంటిది. అంతేకాదు అది వరకే ఉన్నటువంటిది. మరి అంతేకాదు నిన్ను అక్కడికి చేరుస్తుంది. అక్కడికి చేరాలి అంటే నీవు ఏవేమి విడిచిపెట్టాలో అది నీ చేత విడిపింపచేస్తుంది. మనం తిరుమల వెళ్ళాలి. తిరుమల వెళ్ళాలి అంటే ముందుగా మన ఇల్లు విడిచిపెట్టాలి కదండి. మనం లేదండి నేను ఇంట్లోనే ఉండి తిరుమలను చూస్తానండి అంటే అసంభవం. అంచేత తిరుమల వెళదాము అనుకున్నటువంటి నీవు ఇంటిని విడిచిపెట్టాల్సిందే, మరొక దాన్ని ఆశ్రయించాలి. ఇంటిని విడిచిపెట్టడం ఒకటైతే మరొక దాన్ని ఆశ్రయించడం ఏమిటది? కారు కావచ్చు, ఎయిర్పోర్ట్ వరకు కారు కావచ్చు, అక్కడి నుంచి విమానం కావచ్చు, మరలా అక్కడి నుంచి మరొక కారు కావచ్చు. ఇలా ఇన్నింటితో వెళ్ళి 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 గతిగా ఆ వైకుంఠ ద్వారానికి వెళ్ళిన తర్వాత అన్నింటినీ విడిచిపెట్టాల్సిందేనండి. నేను కదా విమానం ఎక్కాను, ఎలా దిగిపోతానంటే దిగరండి విమానంలోనే ఉంటానంటే నువ్వు తిరుమల వెళ్ళలేవు. నిన్ను ఉండనివ్వరు కూడా విమానంలో. కారు ఎక్కాను కాబట్టి కారండి ఈ మధ్యన కొన్నానంటే బెంచ్ కారండి అంచేత కారు దిగరండి అంటే నువ్వు కారులోనే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, తిరుమల వెళ్ళలేవు. ఇది కాస్ట్లీ వెహికల్ కావచ్చు, నీ బాడీ కాస్ట్లీ బాడీ కావచ్చు. లేదండి నేను చాలా పండితుడండి, నేను బ్రాహ్మణుడండి, నేను సన్యాసినండి, ఇలా ఏ ఏ భావాలు నీవు పెట్టుకున్నా అనుకున్న లక్ష్యానికి చేరలేవు. చేరాలి అంటే ఏం చేస్తుందండి? విశరణ, గతి, అవసాదనం అనేటటువంటి 3 లక్షణాలని ఉపనిషత్ ఆ షట్ శబ్దానికి చెప్పారు. అంచేది ఇంటిని విడిచిపెట్టాల్సిందే, కారుని ఎక్కాల్సిందే, విమానం ఎక్కాల్సిందే, మళ్ళా ఎక్కిన వీటన్నిటినీ కూడా విడిచిపెట్టాల్సిందే. ఇక గతి ఏమిటండి? వెంకటేశ్వర స్వామి గతి. ఆ గతికి వెళ్ళాలి అంటే అక్కడ కూడా కొన్ని అవసాదనం చెయ్యాల్సిందే. ఏమిటి? నేను సూట్ కేసు పట్టుకెళ్ళానండి, నేను చేతికి వాచి పట్టుకెళ్ళానండి, నేను సెల్ ఫోన్ పట్టుకెళ్ళానండి, నేను ఫ్యాంట్ వేసుకుని వెళ్తానండి, నేను చూడీదార్ వేసుకెళ్తానండి. నో, నాట్ అలౌడ్. ఏం చెయ్యాలండి? అన్నీ విడిచిపెట్టాల్సిందే. నేను మంచి ఫస్ట్ క్లాస్ కాటేజ్ తీసుకున్నానండి, నువ్వు కాటేజ్ తీసుకున్నావో తీసుకోలేవు, ఇవన్నీ అవసాదనం కావాల్సిందే. నీవు పట్టుకెళ్ళి ₹1,00,00,000 కావచ్చు గాక. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ₹1,00,00,000 దగ్గర ఉండడానికి వీల్లేదు. నువ్వు వేస్తే హుండీలో వేస్తావు, లేదా ఎవరికి ఇస్తావు అది నీ ఇష్టం. స్వామి సందర్శనానికి వెళ్ళినప్పుడు అవసాదనం ఏమిటి అంటే నేను ఫలానా అనేటటువంటి అభిమానాన్ని, భావాన్ని కూడా విడిచిపెట్టి దర్శించిన తక్షణంలో ఆ స్వామి యొక్క సురుచిర సుందర దివ్యమూర్తి దర్శనంలో ఏమవుతుంది? తనను తాను మర్చిపోయి ఆ దర్శింపబడినటువంటి దివ్యమూర్తిలో విలీనం కావడం, ఇది అవసాదన. అయిపోయిందండి, మొదటి శ్లోకంలోనే అయిపోయిందండి. ఏమోనండి వెంకటేశ్వర స్వామి గురించి వరకు చెప్పారు, అది అర్థమైంది, కానీ ఇక్కడైతే అర్థం కాలేదండి. అది దృష్టాంతం. మరి ఇక్కడ దాష్టాంతికం ఏమిటండి అని అంటే, దృష్టాంతంలో కారు చెప్పారు, విమానం చెప్పారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు వదిలేయాలి, సెల్ ఫోన్ వదిలేయాలి, ఫ్యాంట్లు మానేయాలి, ఇవన్నీ బాగానే ఉండండి. ఇక్కడ ఏమిటండి? ఇక్కడ ఏ వాహనం ఎక్కాలండి అంటే, అరే నువ్వు ఎక్కిన వాహనాన్ని విడిచిపెట్టాలండి. ఏ వాహనం ఎక్కి కూర్చున్నామండి? నేను స్త్రీని, నేను మనిషిని, నేను మహోన్నతురాలిని, నాకు చాలా ధనం ఉంది, నాకు చాలా జనం ఉన్నారు. మా గురు ధన జన యౌవన గర్వం, మా గురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం
అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఆచార్య స్వామి వారి గొప్పతనమే గొప్పతనం. చిన్న చిన్న శ్లోకంలో, చిన్న చిన్న ఒక పాటలో ఎంత తత్వం అండి. నీవు నాకు ధనం, జనం, యవ్వనం అన్నీ ఉన్నవని గర్వించొద్దు. ఒక్క నిమిషం చాలు ఇవన్నీ హరించిపోవడానికి. ఒక్కసారి యోచించు. మాయామయమిదం అఖిలం హిత్వా. నీవెంత గొప్పవాడివి కావచ్చు, నీవు ఎంత బలగం ఉండవచ్చు, మంచి యవ్వనంలో ఉండవచ్చు గాక, ఇవన్నీ నిమిషంలో హరించుకోతూ ఉంటాయి. ఈ ప్రపంచమంతా మాయామయం. యా మా సా మాయ, ఏది లేదో అది మాయ. అటువంటి మాయామయం అని నీవు తెలుసుకొని విడిచిపెట్టు. ఏది విడిచిపెట్టాలండి? అక్కడ సెల్ ఫోను అవి ఇవి విడిచిపెట్టాలండి. ఇక్కడ ఏమి విడిచిపెట్టాలండి? నేను ఫలానా అనేది విడిచిపెట్టాలండి. ఆ తరువాత అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇక్కడో బ్రహ్మ దర్శనం. బ్రహ్మపదం త్వం విదిత్వా ప్రవిశ అన్నారండి. తెలుసుకొని ప్రవేశించు. ఎక్కడికి ప్రవేశించాలండి? ఈ గర్భగుడి ఎక్కడ ఉంటుందండి? వెంకటేశ్వర స్వామి గర్భగుడికి కూడా నీ శరీరానికి ప్రవేశార్హత లేదు. మనకే కదండి, ఈఓ గారికో, డైరెక్టర్ గారికో, చైర్మన్ గారికో, ట్రస్ట్ బోర్డు మెంబర్స్కో, అంతా కాదు బ్రాహ్మణులైన వాళ్ళకు కూడా అందరినీ ప్రవేశింపనీయరు. కేవలం ఆ అర్చక స్వామికి ఉన్నటువంటి పరిచారకుడు అక్కడ ఆ మాత్రం ఉందండి. ఇక్కడో నా ఈ స్వరూపమైనటువంటి ఆ ఆత్మ, ఆ కైవల్యము, బ్రహ్మ అనేటటువంటి దానిలోకి ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? ముందు హిత్వ, విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలండి? నీ దగ్గర ఏమున్నావో అన్నీ విడిచిపెట్టాలండి. నీవేమనుకుంటున్నావో అవన్నీ మానేయాలండి. హిత్వ, విడిచిపెట్టిన వెంటనే విదిత్వ, తెలుసుకొని బ్రహ్మపదం ప్రవిశ, ఆ బ్రహ్మపదంలో నీవు ప్రవేశించగలవు. విడిచిపెడితేనే ప్రవేశించగలవు సుమా. విడిచిపెట్టకుంటే అసలు నీకు ద్వారమే కనిపించదు. విడిచిపెడితేనే ద్వారం కనిపిస్తుంది. ఇదండి ఉపనిషత్తు. అంచేత ఆచార్య స్వామి వారు ఏమన్నారండి? విదిత్వా త్వం బ్రహ్మపదం ప్రవిశ. హిత్వా, విడిచిపెట్టి తెలుసుకుని నీవు ఆ బ్రహ్మపదంలో ప్రవేశించు. తీరా ప్రవేశించుదామని అనుకున్నప్పుడండి, అరే ప్రవేశించిన తర్వాత అనిపించింది ఏమిటిది, అన్యంగా లేదే, అనన్యంగానే ఉందే, నా స్వరూపంగానే ఉందే. అక్కడైతే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారు ఎక్కాలి, విమానం ఎక్కాలి, ఇంకేదో ఎక్కాలి, ఏదో విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ అవేమీ అవసరమే లేదు. ఎక్కేదేమీ లేదండి, విడిచిపెట్టేది మాత్రమే ఉంది. ఎంతవరకు? శరీరము విడిచిపెట్టడం, ఇంద్రియాలు విడిచిపెట్టడం, మనస్సు విడిచిపెట్టడం, బుద్ధిని విడిచిపెట్టడం. ఇక ఆపై విడిచిపెట్టడానికి ఏమీ లేదు కాబట్టి ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడం అంటే మళ్ళీ మీరు ఏదో ఆత్మహత్య అని అనుకోవద్దు సుమ. ఏదో సైనైడ్ మింగాలా, లేకపోతే ఎండ్రిన్ తాగాలా. ఆహాహా. ఏదైతే మీకు అభిమానంగా ఒక పరిమితమైనటువంటిది అనుకున్నామో ఆ పరిమితత్వాన్ని హిత్వ, విడిచిపెట్టినప్పుడే అపరిమితమైనటువంటిది ఏమిటో మనకి అనుభూతం అవుతుంది. అది వరకు ఒకసారి మనం చెప్పుకున్నాం. మీరు ఎక్కడో ఉన్నా, మేము ఎక్కడో ఉన్నా, ఒక్కసారి మీ చేతిని నాకు తాకాలి అనిపించింది. కరచాలన, ఎలా ఉన్నారు ఏమిటి అని ఒక్కసారి ప్రేమతో మీ బుగ్గ మీద ఒక్కసారి మీటాలి అనిపించింది. ఎలా? ఇప్పటికిప్పుడు ఎలా అని అంటే, వెంటనే పంచభూతాత్మకమైనటువంటి ఆ తత్వాన్ని నేనై కూర్చుంటే
ఎంత తేలిక. భూమి నేను, జలము నేను, అగ్ని నేను, వాయువు నేను, ఆకాశం నేను, పంచభూతాలకు ఆధారమైనటువంటి ఆత్మ నేను, పరమాత్మ నేను, బ్రహ్మ నేను. ఇకప్పుడు తాకేది మీటేది ఏమీ లేదండి, అంతా తానే ఉండడం. అలా మిగలాలి అంటే ఏం విడిచిపెట్టాలండి? ఈ 5 అడుగుల శరీరం మాత్రమే నేను అనేది విడిచిపెడితే అదేదో మిగులుతుంది, అదేదో అనుభూతం అవుతుంది. ఇది టెక్నిక్. అంచేత ఈ శ్లోకంలో మొత్తం ఉపనిషత్తు యొక్క సారం, ఏకాత్మ ప్రత్యయ సారం అని మాండుక్యోపనిషత్తు చెప్పిందే. ఉన్నటువంటి ఏ ఏకతత్వం ఉందో అదే ఆనంద సాగరము, అదే ప్రత్యయ సారం, అంటే జ్ఞానము యొక్క సారం. అటువంటిది మనకి శరణు కోరితే అదే మనకి కావాలి, అదే మన స్వరూపము అని గుర్తించ వీలున్నది అని చెప్తూ, ఇక్కడ మనకి అశ్వలాయన మహర్షి అనేటటువంటి వారు ఆ బ్రహ్మతత్వం ఏదో తెలుసుకోవాలి. ఈ ప్రపంచమంతా భ్రమ, ప్రతి క్షణము మారుతూనే ఉంది, మారందేదో అయి ఉండాలి, మారనిది ఏది ఉంటే ఇది మారుతుంది. చూడండి, పిల్లలు ఎక్కడైనా స్తంభం కనిపిస్తే దాన్ని పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం కూడా చిన్నప్పుడు తిరిగే ఉన్నాం. స్తంభం కనిపిస్తే చాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎలా తిరగగలుగుతున్నారు? స్తంభం తిరగడం లేదు కాబట్టి దాన్ని పట్టుకుని వీళ్ళు తిరుగుతున్నారు. స్తంభం కూడా తిరుగుతుంది అనుకోండి, అసలు వీళ్ళు తిరగక్కర్లేదండి, స్తంభమే తిప్పేస్తుంది. ఇక్కడ కూడా సత్య జ్ఞాన ఆనంద స్వరూపమై ఉన్నది ఏదో ఒక తత్వం. ఆ తత్వమునందు ఈ ప్రపంచం భాసిస్తుంది, కనిపిస్తుంది. ఏమీ లేకుండా ఇది కనిపించే వీలు లేనే లేదు. అందుచేత బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. కనిపించే, భ్రమలు కలిగించే ఈ ప్రపంచము సత్యం కాదు. మరి ఏది సత్యము? బ్రహ్మ సత్యం. ఇది కేవలం కంటికి మాత్రమే కనిపిస్తుందే తప్ప నిజమైనటువంటి సత్తా లేదు. మరి ఈ సత్తా ఎవరిది? బ్రహ్మ. అదిగో అటువంటి ఆ బ్రహ్మ జ్ఞానం నాకు కావాలి, బ్రహ్మానందం నాకు కావాలి అని తెలిసినటువంటి ఋగ్వేద ఆచార్యుడైనటువంటి అశ్వలాయన మహర్షి బ్రహ్మగారు. ఏమా బ్రహ్మగారు? చతుర్ముఖ బ్రహ్మగారు. 4 వేదములు 4 ముఖములుగా కలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారిని ఆశ్రయించి అశ్వలాయన మహర్షి ప్రార్థించారు. అథ అశ్వలాయనః భగవంతం పరమేష్ఠినం పరిసమేత్య ఉవాచ. వారిని సమీపించి ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఎవరు? అశ్వలాయన మహర్షి. అథీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్. అశ్వలాయన మహర్షి, హే భగవన్, అధీహి, ఏది నాకు బోధించమని నేను కోరుతున్నాను భగవన్? వరిష్టాం బ్రహ్మ విద్యాం, చాలా శ్రేష్టమైనటువంటి బ్రహ్మ విద్యను నాకు బోధించండి.
ఏమిటో తెలుసా, అది నాకు తెలిసిన వివరం చెబుతున్నాను అని అంటూ సదా ఎల్లప్పుడూ సద్భిహి సత్పురుషుల చేత సేవింపబడేటటువంటి బ్రహ్మ విద్యను నాకు బోధించండి. అంతేకాదు నిగూఢ, అది చాలా గుప్తంగా ఉంటుంది. అటువంటి ఆ గుప్తమైనటువంటి, అందుకనే రాజ రహస్యం, రాజ విద్య రాజ రహస్యం, అటువంటి దాన్ని నాకు బోధించండి. అంతేకాదు యయా అచిరాతు, ఏ బ్రహ్మ విద్య ద్వారా వెంటనే సర్వ పాపములు తొలగింపబడి, సర్వ పాపములు వాచిక కాయిక మానసిక, శరీరంతో చేసేవి, వాకుతో చేసేవి, మనసుతో చేసేటటువంటివి, ఈ ఇన్ని పాపములను తొలగించి పరాత్పరం పురుషం, ఏ పరాత్పర పరబ్రహ్మ అన్నింటికీ ఆధారమై ఉన్నదో, సత్యమై నిత్యమై ఉన్నదో అటువంటి ఆ పురుషుణ్ణి విద్వాన్, విద్వాంసులైనటువంటి వారు ఉపైతి, పొందుతూ ఉన్నారు, చేరుతూ ఉన్నారో అటువంటి బ్రహ్మ విద్య నాకు బోధించండి అని ప్రార్థిస్తున్నారు అశ్వలాయన మహర్షి. అలా ప్రార్థించిన అతనికి మరి బ్రహ్మగారు అడిగినటువంటి వాడు బ్రహ్మ విద్య గురించి కూడా, బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం ఏమిటో, మహిమ ఏమిటో, వైభవం ఏమిటో తెలిసి మరి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఈ అశ్వలాయనకి బోధించాల్సిందే అని సంతోషంగా పితామహుడైనటువంటి బ్రహ్మగారు చెబుతూ ఉన్నారండి. తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యానయోగాదవేహి. హే అశ్వలాయన, నీవు అడిగినటువంటి ఏ బ్రహ్మ విద్య ఉన్నదో అది నేను చెప్పబోతూ ఉన్నాను. మరి నీవు ఎలా వినాలో తెలుసా? శ్రద్ధయా, శ్రద్ధతో వినాలి నేను చెప్పేది. చూడండి, ఉపనిషత్తు వింటున్నటువంటి మనకు కూడా ఈ లక్షణాలు ఉండి తీరాలండి. ఈ లక్షణాలు లేకపోతే అక్కడ చెప్పినటువంటి విలక్షణాలు ఏమి మనకి అర్థం కాదండి. అంచేత శ్రద్ధయ. రెండవది భక్త్యా, భక్తితో అంటే ప్రేమతో, ఇష్టంతో వినాలి. అంతేకాదు యోగేన, నీవు ఎప్పటికప్పుడు నేను చెబుతున్నటువంటి శబ్దము, శబ్దార్థము అనేది నీకు అర్థమై ఆ లక్ష్యాన్ని నీవు చేరాలి. ఈ వాచ్యం నిన్నేం చేయాలి? వాచ్యార్థాన్ని చేరాలి. అంతేకాదు ధ్యానేన, చాలా ఏకాగ్రతగా వినాలి అన్నారు. ఇవి 4 లక్షణాలు. శ్రద్ధ, భక్తి, ధ్యానము, యోగము అని చెబుతూ ఇంకా చెబుతూ ఉన్నారండి బ్రహ్మగారు. నైనా నీవు అడిగినటువంటి ఈ బ్రహ్మ విద్య ఉన్నదే, ఆ బ్రహ్మ విద్య నా కర్మణ, ఏం చేసి పొందవచ్చు అని అనుకుంటున్నావేమో, ఏది చేసినా పొందబడేది కాదు. అంచేత నా కర్మణ, పోని సంతతి ఉంటే పొందవచ్చా అండి? నా ప్రజయ, పోని ధనంతో, నా ధనేన, త్యాగేన ఏకేన అమృతత్వమానసు. చెప్పండి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయః విశంతి. అశ్వలాయనుడికి చెప్పింది కొంత చెబితేనండి, ఆ చెప్పిన దానికి ఇంకా వివరిస్తూ ఉన్నారు బ్రహ్మగారు. నాయనా అశ్వలాయన, నీవు కోరుకున్నటువంటి ఈ బ్రహ్మ విద్య ఉన్నదే, అది నీవు ఏదో చేసి, ధ్యానం చేసి, యోగం చేసి, దానం చేసి, సత్కర్మలు చేసి, దేని వల్ల కాదు, కర్మల వల్ల కాదు. అంతేకాదు రెండవది నా ప్రజయ, సంతానం వల్ల కూడా కాదు. పోనీ ధనం ఇచ్చేస్తే వచ్చేస్తుందా?
చెప్పండి, ఆ మోక్షం అనేటటువంటి ప్యాకేజ్ ఎంత? కోటి రూపాయల, 2 కోట్ల, లేదా 100 కోట్ల? చెప్పండి. ఆహాహా! 100 కాదు కదా, 1,00,000 కోట్లు పెట్టినా నీవు కొనలేనిది. అటువంటిది ఈ బ్రహ్మ విద్య ఎలా? కేవలం త్యాగేన ఏకేన, ఒకే ఒక్క త్యాగం ద్వారా మాత్రమే, విడిచిపెట్టడం ద్వారా మాత్రమే నీవు కోరుకున్నటువంటి ఆ అమృతత్వ స్థితి అయినటువంటి ఆ బ్రహ్మ విద్యను, బ్రహ్మానందాన్ని పొందగలవు. అంచేత కేవలం త్యాగం వల్ల మాత్రమే ఆ అమృతత్వ స్థితిని పొందుతున్నారు నాయన. అంతేకాదు, పరేణనాకం నిహితం గుహాయ, నాకం స్వర్గలోకానికన్నా శ్రేష్టమై, స్వర్గలోకానికి సత్యలోకానికన్నా కూడా ఆధారమై ఉన్నటువంటిది. అంతేకాదు, నిహితం గుహాయాం, ఒక గుహలో దాచబడి ఉంది. ఎక్కడుంది ఆ గుహ? హిమాలయాస్ లో ఉందా? చెప్పండి, వాళ్ళకి హెలికాప్టర్లో వెళ్ళొచ్చేస్తాం. ఆహాహా! హృదయ గుహ. ప్రతి ప్రాణికి ఉందండి ఈ హృదయము అనేది. అయితే ఈ హృదయాన్ని గ్రహించేవాడు మనిషి మాత్రమే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి. సర్వభూతానాం, సర్వ ప్రాణుల యొక్క హృదయమునందు ఈశ్వరుడు అన్నారే తప్ప మనుషుల హృదయంలో, బ్రాహ్మణుల హృదయంలో, సన్యాసుల హృదయంలో అని చెప్పలేదు. సర్వ ప్రాణుల హృదయంలో ఉన్నాడు. అదిగో అటువంటి ఆ హృదయ గుహ ఉందే, అటువంటి గుహయందు విభ్రాజతే, విశేషంగా ప్రకాశిస్తూ ఉందటండి. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రకాశమేనండి మన ఈ శరీరానికి, మన ఈ ఇంద్రియాలకు కాంతినిచ్చేది, సత్తానిచ్చేది, శక్తినిచ్చేది అని చెబుతూ, నాయన అలా హృదయ గుహయందు విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తత్వాన్ని యతయః, యత్నశీలురు. ఇక్కడ పురుషయత్నం చాలా చేయాల్సిందేనండి. మేమేం పురుషయత్నం చేయటం లేదండి, జస్ట్ మేము ఆన్లైన్లో ఆన్ చేసుకుని కూర్చుంటున్నాం అంతేనండి అంటే, ఆహాహా, అంత మాత్రమే కాదండి. అశ్వలాయన మహర్షిని నిమిత్తంగా పెట్టుకొని బ్రహ్మగారు ఏమేమి చెబుతున్నారో అదంతా మనం చెయ్యాల్సిందే. విడిచిపెట్టమన్నది విడవాల్సిందే, పట్టుకోమన్నది పట్టుకోవాల్సిందే. ఇది బాహ్యంగా కనిపించేటటువంటి కర్మ కాదు, ఆంతరికంగా కనిపించేటటువంటి స్పందన. అంతే తేడా. అంచేత యతయః విశంతి, ఏ యత్నశీలురైనటువంటి వారు ప్రవేశిస్తూ ఉన్నారో అది నాయన బ్రహ్మతత్వం అంటే అని చెబుతూ, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. హే అశ్వలాయన, హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఏ యత్నశీలురైతే ప్రవేశిస్తున్నారో అటువంటి వాళ్ళు ఆ అనుభూతి స్థిరపడడానికి, దృఢపడడానికి వేదాంతం అనేటటువంటి విజ్ఞానాన్ని సునిశ్చితం చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, దాన్ని పొందడానికి సన్యాస యోగాన్ని అవలంబిస్తారు. వాళ్ళకి శుద్ధ సత్వ సంపన్నులై ఉండాలి. అటువంటి శుద్ధ సత్వ సంపన్నులైనటువంటి వారు సన్యాస యోగాన్ని స్వీకరించి ప్రవేశిస్తారు నాయన అన్నారు. ఆ సన్యాస యోగం ఏదో ఇప్పుడే మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మధ్యలో మనకి ఒక 10 రోజులు వ్యవధి వచ్చింది కాబట్టి ఒక్కసారి పురస్చరణ చేసుకుందాము
అనే ఉద్దేశంతో బ్రీఫ్గా మనం చెప్పుకుని వెళ్తూ ఉన్నాము. ఇలా చెప్పడం ద్వారా మీకు విన్నదంతా గుర్తుకు రావాలి, గుర్తుకు వచ్చి ఉంటుంది. జయరాధేశ్వరి.